1986 ఏప్రిల్ 26 ప్రపంచంలోనే అతిపెద్ద అణు ప్రమాదం సంభవించింది. ప్రస్తుతం యుక్రెయిన్లో ఉన్న చెర్నోబిల్ ప్లాంట్లో అప్పట్లో ప్రమాదం జరిగింది. దీంతో రేడియేషన్ లీక్ కారణంగా వేల మంది ప్రాణాలు కోల్పోయారు. పర్యావరణానికి, ప్రజల ఆరోగ్యానికి తీవ్ర నష్టం వాటిల్లింది. ఇప్పుడు అదే చెర్నోబిల్ పేరు ఇప్పుడు పాశ్చాత్య దేశాల్లో మార్మవుతోంది. అయితే చెర్నోబిల్కి ఏం కాలేదు, కానీ ఎగిరే చెర్నోబిల్ని రష్యా తయారు చేసిందంటూ అమెరికా, మిత్ర దేశాలు ఆందోళనకు గురవుతున్నాయి. ఎగిరే చెర్నోబిల్ అని రష్యా తయారు చేసిన ఓ మిస్సైల్ను పిలుస్తున్నారు. ఆ మిస్సైల్ను ప్రపంచంలోనే ఎవరూ అడ్డుకోలేరంటూ పుతిన్ చెబుతున్నాడు. అసలు ఎగిరే చెర్నోబిల్ అని ఏ మిస్సైల్ను అంటారు? ఎందుకు ఆ మిస్సైల్ డేంజరస్గా పాశ్చాత్య దేశాలు భయపడుతున్నాయి? పుతిన్ డెడ్లీ మిస్సైల్ ప్రత్యేకతలేంటి? లెట్స్ వాచ్. బురెవెస్నిక్ క్రూయిజ్ మిస్సైల్ సీక్రెట్స్ ఏంటి? బురెవెస్నిక్ పై యూరప్ దేశాలకు ఎందుకు టెన్షన్? బురెవెస్నిక్ ను అమెరికా అడ్డుకోవడం అసాధ్యమా? బురెవెస్నిక్ ఈ పేరు ఇప్పుడు యూరప్, అమెరికా మిత్ర దేశాల్లో కలవరాన్ని రేపుతోంది. బురెవెస్నిక్ మాట పుతిన్ నోట రావడంతో ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. ఏమిటి ఈ బురెవెస్నిక్? ఎందుకు అమెరికా మిత్రదేశాల్లో టెన్షన్ మొదలైంది? అక్టోబర్ 26న రష్యాలో సైనిక ఉన్నతాధికారుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఆయన బురెవెస్నిక్ గురించి వెల్లడించారు. బురెవెస్నిక్ అనేది న్యూక్లియర్ పవర్డ్ క్రూయిజ్ మిసైల్. దీని అసలు పేరు 9M730 బురెవెస్నిక్. బురెవెస్నిక్ అనే పేరును ఓ సముద్ర పక్షి ఆధారంగా పెట్టినట్లు తెలుస్తోంది. ఆ పక్షిని ఇంగ్లీష్లో స్టార్మ్ పెట్రెల్ అంటారు. అంటే తుఫానులను తట్టుకుని నిలబడుతుంది. ప్రత్యేకించి తుఫానుల సమయంలోనే ఈ పక్షి ఎక్కువగా కనిపిస్తుందట. అంతేకాదు, స్టార్మ్ పెట్రెల్ ఎప్పుడూ సముద్రం మీదే కనిపిస్తోంది. కేవలం గుడ్లను పొదగడానికి, పిల్లలను పెట్టడానికి మాత్రమే భూమిపైకి వస్తోంది. గతంలో ఈ పక్షి సముద్రంపై కనిపించిందంటే తుఫాను వస్తుందని నావికులు నమ్మేవారు. సో ఇప్పుడు పుతిన్ ప్రకటించిన ఈ బురెవెస్నిక్ కూడా యుద్ధ తుఫానుకు సంకేతం అన్నమాట. దీన్ని ప్రయోగిస్తే తక్కువ ఎత్తులో దూసుకుపోతోంది. అంటే రేడార్లను మస్కా కొట్టిస్తోంది. తక్కువ ఎత్తులో దూసుకెళ్లే డ్రోన్లు, యుద్ధ విమానాలను, మిస్సైళ్లను రేడార్లు గుర్తించలేవు. అందుకే బురెవెస్నిక్ ను ప్రత్యేకంగా తక్కువ ఎత్తులో ఎగిరేలా చేసినట్టు పుతిన్ వెల్లడించారు. బురెవెస్నిక్ అణుశక్తితో దూసుకెళ్లడమే కాదు, అణ్వస్త్రాలను మోసుకెళ్లే సామర్థ్యం కూడా దానికి ఉంది. ఈ 9M730 బురెవెస్నిక్ ను SSPX-9 స్కైఫాల్ గా, ఫ్లయింగ్ చెర్నోబిల్ గా నాటో పిలుస్తోంది. ఈ ఆయుధం చాలా ప్రత్యేకమైనదని పుతిన్ తెలిపాడు. అక్టోబర్ 21న జరిగిన పరీక్షల్లో బురెవెస్నిక్ 14,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించి 15 గంటల పాటు గాల్లోనే ఉన్నట్టు పుతిన్ కు రష్యా సాయుధ బలగాల జనరల్ స్టాఫ్ చీఫ్ గెరాసిమోనోవ్ వివరించాడు. ఈ క్షిపణిని అడ్డుకునే శక్తి ఈ ప్రపంచంలో అమెరికాతో సహా ఏ దేశానికి లేదని పుతిన్ వెల్లడించారు. అంతేకాదు, ప్రపంచంలోని ఏ ప్రాంతాన్నైనా ధ్వంసం చేసే శక్తి బురెవెస్నిక్ కు ఉన్నట్టు రష్యా అధ్యక్షుడు వివరించాడు. సాధారణంగా మిస్సైళ్లు టర్బోజెట్, టర్బో ఫ్యాన్ ఇంజిన్లతో దూసుకెళ్తాయి. వీటిలో టార్గెట్ దూరం చేరాలంటే వాటికి ఘన లేదంటే ద్రవ ఇంధనం అవసరం. అయితే ఇంధనం బరువుతో మిస్సైళ్లు వేగంగా నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకోవడంలో విఫలమవుతున్నాయి. అందుకే అణుశక్తితో దూసుకెళ్లే మిస్సైల్పై రష్యా దృష్టి సారించింది. నిజానికి జలంతర్గాములు వంటి వాటిని అణు విద్యుత్ ఉపయోగించుకునేలా తయారు చేశారు. కానీ క్షిపణుల్లో అణుశక్తిని వాడేలా తయారు చేయడం చరిత్రలోనే ఇదే తొలిసారి. ఇవి వేగంగా దూసుకెళ్లడంతో పాటు సుదూర ప్రాంతాల్లో లక్ష్యాలను చేరగలవు. సో రష్యా తయారు చేసిన బురెవెస్నిక్ రోజుల తరబడి గాల్లో ఎగరగలదన్న నివేదికలు వెలువడుతున్నాయి. తక్కువ ఎత్తులో ఎగురుతూ శత్రువుల క్షిపణులను తప్పించుకుని వెళ్లడంలో బురెవెస్నిక్ కొత్త పంతాను అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది. ఊహించని ప్రదేశాల్లో వార్ హెడ్లను పడేసి విధ్వంసం సృష్టించగల శక్తి బురెవెస్నిక్ క్రూయిజ్ మిస్సైల్ కు ఉందని వివరిస్తున్నారు. అయితే బురెవెస్నిక్ సబ్సోనిక్ వేగంతో దూసుకెళ్తోంది. అంటే దీని వేగం కారణంగా శత్రువులు గుర్తించేందుకు అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. పైగా అది ప్రయాణించే మార్గంలో రేడియేషన్ పెద్ద ఎత్తున విడుదలయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు, ఇదేమీ శక్తివంతమైన ఆయుధం ఎంతమాత్రమూ కాదని యూరోపియన్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. దాని సామర్థ్యంపైన సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి బురెవెస్నిక్ పై 2018 నుంచే చర్చ జరుగుతోంది. 2019లో దీనిపై రష్యాకు చెందిన రక్షణ రంగ నిపుణులు అలెక్సీ లియోంకోవ్ కీలక సమాచారం ఇచ్చాడు. రష్యా వద్ద ఖండాంతర క్షిపణులు ఉన్నాయని, అయితే వాటికి బురెవెస్నిక్ భిన్నమైందని పేర్కొన్నాడు.
ప్రధానంగా శత్రువుల కమాండ్ పోస్టులు, సైనిక స్థావరాలు, కర్మాగారాలు, విద్యుత్ ప్లాంట్లను ధ్వంసం చేయడంలో బురెవిస్నిక్ కీలక పాత్ర పోషిస్తుందని లియోంకోవ్ వెల్లడించారు. బురెవిస్నిక్ ను ఒకవేళ గుర్తించినా ప్రత్యర్థి వైమానిక శక్తులు అడ్డుకోవడం సాధ్యం కాపోవచ్చని తెలిపాడు. 2021లో బురెవిస్నిక్ పై ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్ ఓ నివేదికను విడుదల చేసింది. స్ట్రాటజిక్ స్టడీస్ ప్రకారం బురెవిస్నిక్ 20,000 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ధ్వంసం చేయగలదని అంచనా వేసింది. అంటే రష్యాలోని ఏ ప్రాంతం నుంచైనా అమెరికాలోని ఏ లక్ష్యాన్నైనా ధ్వంసం చేయగలదన్నమాట. సాధారణంగా సంప్రదాయ మిస్సైళ్లు తక్కువ ఎత్తులో అంటే 100 మీటర్ల పైన ఎగురుతాయి. కానీ బురెవిస్నిక్ మాత్రం 50 నుంచి 100 మీటర్ల దిగువన దూసుకెళ్తోంది. ఈ లక్షణం కారణంగా రేడార్లు బురెవిస్నిక్ ను గుర్తించడం అసాధ్యం. బురెవిస్నిక్ రష్యా సైన్యానికి అందితే ఖండంతర శ్రేణి సామర్థ్యంతో కూడిన ప్రత్యేకమైన ఆయుధం అవుతుందని అమెరికా వైమానిక దళం వెల్లడించింది. నిజానికి 2023 అక్టోబర్లోనే బురెవిస్నిక్ ప్రయోగం సక్సెస్ అయినట్టు పుతిన్ ప్రకటించాడు. 2024లో బురెవిస్నిక్ క్షిపణులను మోహరించిన స్థలాన్ని గుర్తించామని ఇద్దరు అమెరికన్ పరిశోధకులు తెలిపారు. మాస్కోకు ఉత్తరాన 275 కిలోమీటర్ల దూరంలో ఉన్న వోలోగ్డా 20 లేదా చెప్సారా అనే అణువార్ హెడ్ ప్రాంతంలోనే బురెవిస్నిక్ క్షిపణులను కూడా మోహరించినట్టు వెల్లడించారు. అసలు ఈ మిస్సైల్లో అణు ఇంధనం ఎలా ఉత్పత్తి అవుతోంది? ఈ క్షిపణి ముందుగా ఘన ఇంధన రాకెట్ ద్వారా గాల్లోకి దూసుకెళ్తోంది. తర్వాత చిన్న అణు రియాక్టర్ ఉన్న ఇంజిన్లో గాలి నిండుతుంది. సూపర్ హీటెడ్ లేదంటే రేడియోధార్మిక గాలిని బయటకు పంపి బురెవిస్నిక్ ముందుకు దూసుకెళ్తోంది. పాశ్చాత్య నిపుణుల ప్రకారం బురెవిస్నిక్ గతంలో అనేక వైఫల్యాలతో పేలవమైన పరీక్ష రికార్డులను నెలకొల్పింది. 2019లో తెల్ల సముద్రంలో ఓ ప్రయోగం జరిగింది. అప్పట్లో భారీ పేలుడు రేడియన్ విడుదలైనట్లు నివేదికలు వచ్చాయి. ఈ పేలుడులో 5 రష్యన్ అణు నిపుణులు మరణించారు. బహుశా అప్పట్లో బురెవిస్నిక్ క్షిపణి ప్రయోగమే విఫలమై ఉండొచ్చని అమెరికా అంచనా వేస్తోంది. అప్పట్లో మృతి చెందిన శాస్త్రవేత్తల భార్యలకు అత్యుత్తమ ప్రభుత్వ అవార్డులను ప్రదానం చేశారు. అప్పట్లో చనిపోయిన అణు నిపుణులు తయారు చేస్తున్న ఆయుధం సాటి లేనిదిగా పుతిన్ తెలిపాడు. కానీ దాని పేరును మాత్రం అప్పట్లో రష్యా అధ్యక్షుడు చెప్పలేదు. అయితే ఇప్పుడే పుతిన్ బురెవిస్నిక్ క్షిపణి గురించి ఎందుకు బయటపెట్టాడు? నిజానికి ఉక్రెయిన్ పై 3.5 ఏళ్లుగా రష్యా యుద్ధం చేస్తోంది. ఈ యుద్ధం ఇప్పుడు కీలక దశకు చేరుకుంది. యుద్ధాన్ని ఆపాలని పుతిన్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రమైన ఒత్తిడి తెస్తున్నాడు. ఈ 3.5 ఏళ్ల యుద్ధంలో రష్యన్ చమురు సంస్థలను అమెరికా టచ్ చేయలేదు. కానీ ట్రంప్ మాత్రం ఆ సంస్థలనే టార్గెట్ చేస్తున్నాడు. యుద్ధాన్ని ఆపకపోతే మరిన్ని చర్యలు తప్పవని ట్రంప్ బెదిరిస్తున్నాడు. ఈ నేపథ్యంలో రష్యా ఏమాత్రం వెనక్కి తగ్గదని పుతిన్ తేల్చి చెప్పాడు. ట్రంప్ ఆంక్షల నుండి రష్యా ఆర్థిక వ్యవస్థకు వచ్చిన నష్టమేమీ లేదని అధ్యక్షుడు పుతిన్ స్పష్టం చేశారు. యుద్ధం ఆపకపోతే మాత్రం ఉక్రెయిన్ కు టొమహాక్ మిస్సైళ్లను ఇస్తామని ట్రంప్ బెదిరిస్తున్నాడు. యుద్ధాన్ని అమెరికా తీవ్రతరం చేస్తోంది. అయినా రష్యా వెనక్కి తగ్గదని పుతిన్ చెప్పాడు. ట్రంప్ బెదిరింపుల నేపథ్యంలోనే పుతిన్ అణు మిస్సైళ్ల డ్రిల్స్ ను నిర్వహించాడు. అందులో భాగంగానే మరోసారి బురెవిస్నిక్ క్షిపణిని ప్రయోగించాడు. ఇది విజయవంతమైనట్టు చెప్పారు. అంటే ట్రంప్ బెదిరింపులకు సింపుల్ గా పుతిన్ కౌంటర్ వేస్తున్నాడు. ఉక్రెయిన్ కు టొమహాక్లను ఇస్తే తాము దాడికి ఎలాంటి ఆయుధాలను వాడతామో అనేది పుతిన్ సంకేతాలను పంపుతున్నాడు. తమ వద్ద ఇంకా శక్తివంతమైన ఆయుధాలు ఉన్నాయని డొనాల్డ్ ట్రంప్ కు పుతిన్ సందేశం ఇస్తున్నాడు.